హాయ్ అండి. ఈరోజైతే నేను 34 ఇంచెస్ బ్లౌజ్ డ్రాఫ్టింగ్ చెప్పబోతున్నానండి. అది కూడా స్టాండర్డ్ మెజర్‌మెంట్స్‌తో చెప్తున్నాను. ఓకే. ఆహ్, ఇక్కడ మెజర్‌మెంట్స్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ లెంత్ 14 ఇంచెస్, చెస్ట్ 34, షోల్డర్ 14, వెయిస్ట్ 30, స్లీవ్ లెంత్ 5, స్లీవ్ రౌండ్ 10, నెక్ విడ్త్ వచ్చేసి 2.5, ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేసి 6 ఇంచెస్, బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేసి 8.5 ఇంచ్ తీసుకున్నాను. సో, ఫ్రంట్ నెక్ డెప్త్, బ్యాక్ నెక్ డెప్త్ అంటే అది మన ఇష్టం అండి. బ్యాక్ నెక్ డెప్త్ అనేది కూడా మన ఇష్టము. సో, ఇందులో అయితే నేను ఈ డ్రాఫ్టింగ్ అనేది చాలా క్లియర్‌గా, ఇన్ డెప్త్‌గా, స్టెప్ బై స్టెప్ చెప్పడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే మనం ఆహ్, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది జస్ట్ సింపుల్‌గా 1 డేలో నేర్చుకోవడం, 2 డేస్‌లో నేర్చుకోవడం, 15 డేస్ ఛాలెంజ్ ఇవన్నీ కూడా ఓకే. కామన్ అండి. బట్ కాకపోతే అదేంటంటే జస్ట్ టెంపరరీగా అట్లా వస్తుందనమాట. మనకి అంత ఇన్ డెప్త్‌గా అయితే నేనైతే చెప్పలేను అంత క్లారిటీగా. సో, మనం ఏదైనా కానీ ఒక గార్మెంట్ అనేది రెడీ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్‌మెంట్స్ తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే ప్యాటర్న్ మేకింగ్ చేసుకోవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ ప్యాటర్న్ మేకింగ్ చేసే ముందు మనం ఫస్ట్ ఆ గార్మెంట్‌కి సంబంధించింది ఇలా డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఓకే. ఆ డ్రాఫ్టింగ్‌కి నెక్స్ట్ కన్‌స్ట్రక్షన్ అనేది కూడా ఇలా ఫార్ములాస్ తోటి చేసుకోవడం అనేదైతే జరుగుతుంది. సో, నేను అలాగే ఈ బ్లౌజ్‌లో మీకు డ్రాఫ్టింగ్‌తో పాటు కన్‌స్ట్రక్షన్ కూడా ఇచ్చాను విత్ ఫార్ములాస్ అండి. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని కనుక మీరు ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అది కూడా నేను ముందే చెప్తున్నాను 34 చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదండి ఈ బ్లౌజ్ అనేది. సో, ఆహ్, ఇవన్నీ మాకు తెలుసు కదా అని కొంతమంది అనుకుంటారు. బట్ ఓకే. ఆహ్, ప్రాబ్లమ్ ఏం లేదండి. బట్ కాకపోతే బిగినర్స్ అనేవాళ్ళు కూడా ఉంటారు. బిగినర్స్‌లో కొంతమంది చెప్పింది అర్థం అవ్వచ్చు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో, అందుకని నేను ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను. నా వీడియో అనేది కొంతమందికైనా కానీ యూజ్ అవుతుంది అనైతే నేను అనుకుంటున్నాను. బట్ ఇంకొకటేంటంటే ఐయామ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ అండి. సో, నేనైతే లెక్చరర్‌గా జాబ్ చేశాను. 4 ఇయర్స్ అనేది నేను జాబ్ చేశాను. సో, నాకు ఈ ఫీల్డ్‌లో 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. ఆహ్, అద్ అది ఓకే. అదొకటండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు గనక ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. బిగినర్స్ కూడా. మీరు గనక నాకు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను డెఫినెట్‌గా నెక్స్ట్ స్టెప్ అనేది కూడా తీసుకొని ఇలా వీడియో చేసి పోస్ట్ చేద్దామనైతే అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ నా సబ్స్క్రిప్షన్స్‌కి మాత్రమే అని నేను అట్లా అనుకోను. ఎందుకంటే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. ఆహ్, పాపం వాళ్ళు బయటికి వెళ్ళి నేర్చుకోలేరనమాట. ఆన్‌లైన్‌లో కూడా అన్నీ ఉన్నాయి చాలా చూస్తున్నారు. ఓకే. బట్ కాకపోతే కొంతమంది చెప్పేది కొంతమందికి అర్థమవుతదండి. బట్ కొంతమందికి అర్థం కాదు. కొంతమందికి స్లోగా చెప్తే క్లియర్‌గా, క్లారిటీగా, ఇన్ డీటెయిల్‌గా చెప్తేనే అర్థమవుతుంది. సో, అలాంటి వాళ్ళెవరైనా ఉంటారేమో అన్న ఉద్దేశంతో అయితేనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, అలాంటి వాళ్ళెవరైనా ఉంటే డెఫినెట్‌గా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇదే కోర్సు మీకు బయట థౌజండ్స్‌లో, లాక్స్‌లో కూడా ఉంది. సో, నేను సేమ్ అదే దాన్నే ఆ ప్రొసీజర్‌ని మాత్రమే నేను ఈ కోర్స్‌లో అయితే చెప్పదలుచుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్‌లోకైతే వెళ్ళిపోదామండి ఈరోజు. ఓకే. హ్మ్. ఫస్ట్ వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ కన్‌స్ట్రక్షన్ అండి. ఫస్ట్ ఏ టు బి అనేది ఫుల్ లెంత్ ప్లస్ హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసుకోవాలి. ప్లస్ 1½ ఇంచ్ అనేది బాటమ్ ఫోల్డ్ తీసుకోవాలనమాట. సో, అప్పుడు మనకి ఎంతొస్తుంది? 16½ వస్తుంది. లెంత్ అనేది ఎంత? 14 ఇంచెస్ అనమాట. 14 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ ప్లస్ 1½ ఇంచ్ అనేది ఇక్కడ మనము
బ్లౌజ్కి బ్యాక్ ఫోల్డ్ అనేది చేస్తామన్నమాట దానికి. సో టోటల్గా 6.5 ఇంచెస్ అనేది మనము తీసుకోవాలి ఏ టు బి. నెక్స్ట్ ఏ టు సి వచ్చేసి హాఫ్ షోల్డర్ అనమాట. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్లో హాఫ్ షోల్డర్ అనేది 7 ఇంచెస్ వస్తుంది. ఈ 7 ఇంచెస్ మైనస్ 1.5 ఇంచ్ అనేది చేసుకోవాలండి. అంటే 7 ఇంచెస్లో నుంచి 1.5 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. చేసుకుంటేనే మనకి 5.5 ఇంచెస్ అనేది వస్తుంది. దాన్ని మాత్రమే మనము ఏ టు సిగా తీసుకోవాలి. సో ఎందుకంటే కొన్ని బ్లౌజెస్కి తీసుకోవచ్చండి. ఎట్లా అంటే బోట్ నెక్స్కి, హైవీ నెక్ బ్లౌజెస్కి వాటికి ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు. బట్ డీప్ నెక్ బ్లౌజెస్కి అనేది డెఫినెట్గా మనం ఉన్న హాఫ్ షోల్డర్లో లెస్ అనేది అయితే ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సి టు డి అండి. సి టు డి వచ్చేసి చెస్ట్ 1/6 చెస్ట్ తీసుకోవాలండి. ఇది ఆర్మ్ రౌండ్ అంటారు కదా, ఆర్మ్ హోల్ చంక రౌండ్ అదనమాట. సో 34/6 ఈక్వల్స్ టు 5.5 ఇంచెస్ అనమాట. సో ఇది 5.5 ఇంచెస్ అనేది అయితే వస్తుంది. 5.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ సి టు డి ఈక్వల్స్ టు ఏ టు ఈ అనమాట. సి టు డి ఎంత ఉందో ఏ టు ఈ కూడా అంతే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ టు ఎఫ్ అండి. నెక్స్ట్ ఈ టు ఎఫ్ వచ్చేసి 1/4 చెస్ట్ ప్లస్ 2 ఇంచెస్ సీమ్ ఎలవెన్స్ అనేది తీసుకోవాలన్నమాట. 1/4 చెస్ట్ అంటే మనకి 8.5 ఇంచ్ వచ్చింది ప్లస్ 2 ఇంచెస్. సో 10.5 ఇంచెస్ అనేది ఈ టు ఎఫ్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఏ టు ఐ అనమాట. ఏ టు ఐ అనేది బ్యాక్ నెక్ డెప్త్ 8.5 ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట. ఈక్వల్స్ టు ఏ టు ఐ ఈక్వల్స్ టు హెచ్ టు జే. ఓకే, నెక్స్ట్ డి నుంచి కేకి 1.5 ఇంచ్ క్రాస్ లైన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఆర్మ్ షేప్కి తీసుకోవాలన్నమాట. ఓకే, దాన్ని సికేఎఫ్ అనేది షేప్ చేసుకోవాలి. నెక్స్ట్ బి టు ఎల్ అండి. బి టు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు జీ టు ఎం అనమాట. ఓకే, ఇది ఏంటంటే 1.5 ఇంచ్ అనేది బాటమ్ ఫోల్డ్ అని చెప్పాను కదా, సో అది మనం పైకి తీసుకోవాలి. నెక్స్ట్ ఎల్ టు ఎం అనేది స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎల్ టు ఎన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది కూడా జాగ్రత్తగా వినండి. ఎల్ టు ఎన్ అనేది 1/4 వేస్ట్ అండి. మనకి ఇక్కడ వేస్ట్ ఎంత 30 ఇంచెస్. 30 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ డాట్ విడ్త్ తీసుకోవాలండి. ప్లస్ 2 ఇంచెస్ సీమ్ ఎలవెన్స్ అనేది తీసుకోవాలి. 1/4 వేస్ట్ అంటే 7.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ప్లస్ డాట్ విడ్త్ 2 ఇంచెస్. సో టోటల్గా 11.5 ఇంచెస్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఓ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఎల్ఎన్. ఓ అంటే ఎల్కి ఎన్కి మిడ్ పాయింట్ ఓ తీసుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్ 2 డాట్స్ వస్తాయి కదండి, ఆ డాట్కి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓ టు పి. ఓ టు పి చెస్ట్ 1/12 చెస్ట్ తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి చెస్ట్ 34 కదా, 34 డివైడెడ్ బై 12 చేస్తే అప్రాక్సిమేట్లీ అంటే 2.8 సంథింగ్ అలా వస్తుంది. సో మనం నార్మల్గా 3 ఇంచెస్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, అలా తీసుకోవాలి. సో ఈ వీడియో కొంతమందికైనా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే డ్రాఫ్టింగ్ చెప్దాం అనుకుంటున్నాను. సో ఇలాగే ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే కనుక ఈ డ్రాఫ్టింగ్ తర్వాత ప్యాటర్న్ మేకింగ్, నెక్స్ట్ కటింగ్, స్టిచింగ్ ఇది స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పాలని అయితే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే కొంతమందికైనా కానీ యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక ఇంకా ఎవరైనా బిగినర్స్ కొంచెం జాగ్రత్తగా స్లోగా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియోని మాత్రం డెఫినెట్గా సెండ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.